లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. వేడదనాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో. ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబుననగునాదౌ, చేతస్సున ధర్మాత్మను సంస్థితి చేయవే సత్కృపను, చేతస్సున ధర్మాత్మను సంస్థితి చేయవే సత్కృపను. వేడదనాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో. తకిన జ్ఞానుడ ప్రభువా నీవు కరుణ చేయు, పాపాచరణమునందున చిత్తము బాపుము నాకెప్పుడు, పాపాచరణమునందున చిత్తము బాపుము నాకెప్పుడు. వేడదనాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మన ఆత్మల కాపరి, మనకు తోడుగా ఉండగా
మనల్ని నడిపిస్తూ ఉండగా ఆయన చేయి పట్టుకొని దినమంతియు కొనసాగుదాం. మరి ప్రారంభ గడియలోనే ఆయన చేయి పట్టుకుంటే మరి చివరి వరకు విడువని ఎడబాయని కృపగలిగిన దేవుడు మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. మన జీవిత అనుభవాల్లో ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా విడువని దేవుడు, విడిచిపెట్టని దేవుడు, వెంట ఉండే దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయనే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. రండి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ క్షేమకరమైన జీవిత అనుభవాలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా నీ వాక్యపు సందేశాల నడుమ మా వ్యక్తిగత జీవిత సాక్ష్యాలు కూడా అన్వయించుకొని ఆ భక్తుని వలె ప్రభా మేము కూడా మరి స్తుతి కృతజ్ఞతతో నిన్ను అనుసరించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 3వ వచనం నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3-4 వచనాలు నేను మరలా చదువుతాను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతి నుంచి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగను, పాతాల పాశములు నన్ను అరికట్టగను, మరణ పురుగులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని. ఈ 3, 4, 5 వచనాలు భక్తుడు తన జీవితంలోని ఆ శ్రమ యొక్క తీవ్రతను తెలియచేస్తున్నాడు. నేను గతంలో చెప్పాను, ఇది ఒక నిర్దిష్టమైన ఒక కాలంలో, ఒక సమయంలో, ఒక సంఘటనలో తెలియచేయబడింది కాదు. ఆయా సమయాల్లో, ఆయా సంఘటనలో, ఆయా సందర్భాల్లో దేవుడు భక్తుని ఆదుకున్నప్పుడు ఆ సంఘటనలన్నీ కూడా నెమరు వేసుకుంటూ రాసిన కీర్తన. ఒకవేళ ఆయా సందర్భాల్లో ఒక్కొక్క వచనం రాసిన అవన్నీ కలిపి కంపైల్ చేసిన కీర్తన కూడా భావించిన అవకాశాలు. కాబట్టి తన సమస్యను, తీవ్రతను నిన్న దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో బిఫోర్ ప్లేసింగ్ ఎనీ పిటిషన్ బిఫోర్ ద లార్డ్, హీ వాస్ ప్రైజింగ్. కానీ ఇక్కడ దాంతో పాటుగా స్తుతి చెల్లించే ఈ సందర్భంలో కొన్ని స్తుతి అంశములు కూడా కనిపిస్తున్నాయి. అనగా స్తుతి చెల్లించడానికి ఒక రీజన్ అక్కర్లేదు. యాక్చువల్గా అయితే ఒక సీజన్ కూడా అక్కర్లేదు. ప్రతి గడియ దేవుని ద్వారా మనం పొందిన బహుమతిలే. అనేక సార్లు మనం తప్పించిన అనుభవాలు ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, పోయిన వారం అనేక సార్లు మనం తప్పించాడు ఆయన. సో తప్పించబడిన దాన్ని బట్టి స్తుతి చెల్లించడం మాత్రమే కాదు, అసలు సమస్య లేని జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. సో we don't require any incident or any reason to thank God. But still ఈ భక్తుని జీవితాల్లో చాలా అనుభవాల్లో దేవుడి యొక్క ఆశ్రయాన్ని, దేవుని యొక్క శక్తిని రుచి చూశాడు. కాబట్టి ఎటువంటి తీవ్రమైన సమస్యల్లో తాను ప్రయాణం చేశాడో, ఆ సమస్యలోంచి దేవుడు ఎలా తప్పించాడో ఆ విషయాలు, ఆ వాస్తవాలు ఈ వాక్య భాగంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ కీర్తన యావత్తు అటువంటి అనుభవాలే. కానీ ఈ మొదటగా మనం ఇప్పుడు చదివినటువంటి ఈ 3, 4, 5 వచనాలు, సో మొరపెట్టుట అంటే దేవునితో పెనుగులాడుట, ప్రార్థించుట, విజ్ఞాపన చేయుట. మొరపెట్టుట అనగా దేవుడు మన ప్రార్థన అంగీకరించేంత వరకు, ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు దేవుని పాదములు విడవకుండా దేవునితో పెనుగులాడుట, మొరపెట్టుట.
సో నేను మొరపెట్టినప్పుడు ఏమైందంటే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. సమూయేలు గ్రంథంలో రక్షించెను అని ఉంది. అక్కడ రక్షించను అని ఎందుకుందంటే అది చరిత్ర, అక్కడ చరిత్ర జరిగిన సంఘటన, ఇక్కడ స్తుతి. కాబట్టి జరిగిన సంఘటనకు మాత్రమే కాకుండా జరుగుతున్న సంఘటన కూడా. కాబట్టి ఆ రక్షించును అనే మాట, ఈ పదాన్ని ఈ కంపైలింగ్ చేసిన వారు లేకపోతే ఎత్తి రాసిన వారు ఆ పదజాలాల్లో అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు, నేను మొదట్లోనే ఇంట్రడక్షన్లో ఆ మాట చెప్పాను. సమ్ స్క్రైబల్ చేంజెస్ ఆర్ దేర్, స్క్రైబల్ చేంజెస్ with the interest of the scribal or the community to which these psalms are written and addressed. The scribal changes, భావం మారకుండా భాషలో కొన్ని పదాలు మారుస్తూ ఏ కాలానికి ఆ కాలానికి అనుభవింపు చేసుకుంటూ అందించబడ్డ కీర్తన. సో ఆయనకు మొరపెట్టిన ఆ సందర్భంలో తన సమస్య యొక్క తీవ్రతలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. మరణ పాశములు ఇంగ్లీష్ భాషలో ది సారోస్ ఆఫ్ డెత్ కంపాస్డ్ మీ అంటాడు. అనగా ఇక మరణమే శరణ్యము, మరణము తప్పదు అనే భావన కలిగినప్పుడు, అటువంటి అనుభవాల మధ్య మనం ఉన్నప్పుడు, నేను కీర్తనీయుడని యెహోవాకు మొరపెట్టితిని అనే మాట వాడుతున్నాడు. కీర్తనీయుడని యెహోవాకు నేను మొరపెట్టితిని అనే మాట వాడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. మరి దావీదు భక్తుని జీవితంలో ఆనాటి అనుభవాల నేపథ్యంలో ఈనాడు మన జీవితంలో కూడా అటువంటి అనుభవాలు కలిగినప్పుడు ఒక భయంకరమైన బలహీనత కలుగుతుంది, అనారోగ్యత కలుగుతుంది, ఇక మరణమే శరణ్యం అనే భావన కలుగుతుంది. వైద్యులు తమ నిస్సహాయత తెలియచేస్తారు. సో ఆల్మోస్ట్ వి మే బి ది కౌంటింగ్ ద డేస్, దినములు లెక్క పెడుతున్న అనుభవాలు కలుగుతాయి. ఇంకా ఏ ఆదరవు లేనప్పుడు ఇక ప్రార్థననే అంతిమ సాధనంగా వాడుకొని ప్రార్థించినప్పుడు when God answers, మనకు హిజ్కియా ప్రార్థన తెలుసు కదండి. ప్రవక్త వచ్చి నువ్వు మరణమవుతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో అనగానే ఆ ప్రవక్త గోడ వైపు తిరిగి, ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా, ఎంత యథార్థంగా నేను ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటూ ఆ భక్తుడు, ఆ రాజు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు మరణమవుదువు అంటూ ఇల్లు చక్కబెట్టుకుంటూ చెప్పిన ఆ ప్రవక్త గడప దాటక ముందే దేవుడు పిలిచి, యెషయా మళ్ళీ వెనక్కి వెళ్ళు అంటే. ఎందుకు ప్రభువా అంటే, పోయి చెప్పు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను, ఆయన కన్నీళ్ళు నేను చూచాను అన్నాడు. జస్ట్ ఇమాజిన్ ఫ్రమ్ ద వర్డ్స్ ఆఫ్ దావీదు మాటల్లోంచి హిజ్కియా భక్తుని యొక్క ఆ విశ్వాస సహితమైన సాక్ష్యాన్ని బట్టి మన వ్యక్తిగత జీవితంలో మన అనుభవాలను బ్యాలెన్స్ చేసుకుంటూ లేకపోతే కంపేర్ చేసుకుంటూ, హౌ జాయ్ ఇట్ వుడ్ బి when we receive an answer in such situation. చాలా చాలా ఆనందం కలుగుతుంది కదండి. చాలామంది జీవితాలు అటువంటి అనుభవాలు కలిగాయి. కొంతమంది మర్చిపోయి ఉండవచ్చు, కానీ ఒంటరిగా ఏకాంతంగా వెళ్తూ ఉంటాం, ఒక ప్రమాదం కలుగుతుంది, నిస్సహాయ స్థితిలో మనం ఉంటాం, ఎవరు దగ్గరికి రారు. ఒక యాక్సిడెంట్ అనుకోవచ్చు, ఒక ప్రమాదం కావచ్చు, లేకపోతే అకస్మాత్తుగా ఒక బలహీనత కావచ్చు. సో ఎవరు లేని పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఎవరో వచ్చి, అనుకోని వ్యక్తి వచ్చి చేయి పట్టుకొని మనల్ని దగ్గర హాస్పిటల్కో లేకపోతే ట్రీట్మెంట్కో తీసుకుని వెళ్తే, తద్వారా మనం బాగుపడితే ఎలా ఉంటుంది చెప్పండి.
There was no one else. There was no one else. But remember, దేవుని వాగ్దానం ఏంటంటే ఆయన ఉన్నవాడు అనువాడు, ఇమ్మానుయేలు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఆయన ఉన్నాడు. నీ ఒంటరి వాడు అనే భావన నీకు కలగవచ్చు, కానీ గాఢాంధకారపు లోయలో నీవు సంచరించిన ఏ అపాయం నీ దగ్గర రాదు. ఎందుకంటే దావీదు అంటాడు 23వ కీర్తనలో, నీవు నాకు తోడై ఉన్నావు. ఐ విల్ ఫియర్ నో ఈవిల్ బికాజ్ యు ఆర్ విత్ మీ. నా భార్య ఉండకపోవచ్చు, నా భర్త ఉండకపోవచ్చు, నా బిడ్డలు ఉండకపోవచ్చు, నేను ఒంటరిగా ఉండవచ్చు. ఈనాటి కాల పరిస్థితుల్లో చాలామంది పేరెంట్స్ యొక్క అనుభవం కానీ కొన్నిసార్లు ఆ బాధల సమరములు వారి యొక్క భావన కూడా కావచ్చు. ఇంకెందుకండి ఈ బ్రతుకు, బిడ్డలు ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ చివరి దశలో ఈ బలహీనత మధ్య, ఈ కష్టాల మధ్య అవసరమా, ఇంకెంతకాలం ఈ శ్రమను, అందరూ రెక్కలు వచ్చే ఎగిరిపోయారు, నాకెవరు లేరు, నేను ఒంటరి వాడిని, లేకపోతే నేను నా భార్య ఒంటరిగా ఉన్నాం, మాకెవరు లేరు. నీ భర్త, నీ భార్య, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ కుటుంబము, నీ రక్త సంబంధికులు ఇవ్వలేని భద్రత ఇవ్వగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. వారు ఇవ్వలేని భద్రత ఇవ్వగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సో ఒక విశ్వాసిగా మన విశ్వాసం ఏంటంటే, అన్నీ అనుగ్రహించగల దేవుడు, అందరూ విడిచిపెట్టినా ఆయన నాకు తోడుగా ఉన్నాడు. అది విశ్వాసం. నేను ఒంటరి వాడిని అన్న భావన నీకు కలిగిందంటే నీ విశ్వాసంలో కొంత లోపం ఉంది. ఆయన విడిచిపెట్టడం. అందుకే ఇక్కడ మాట, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, అదే రీతిగా భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. ఫ్లడ్స్ అనుభవాలు మనకు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ అటువంటి అనుభవాలు కలిగినప్పుడు దిక్కుదోచే స్థితిగతుల మధ్య, కొట్టుకుపోయే అనుభవాల మధ్య ఉంటాను. చూసాను నిన్న 30వ తారీఖున ఒక సంఘటన నాకు వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది. ఫ్యామిలీ కొట్టుకుపోయిందండి. వాడిని కాపాడటానికి ఒడ్డున ఉన్న వాళ్ళు కనీసం ఒక 56 మంది ఉన్నారు. వారెవరు ఆ దరికి వెళ్ళలేకపోయారు. ఒక రాతి మీద నిలబడ్డారు ఆ కుటుంబం అంతా కూడా. నేను మన గ్రూప్లో పెడతాను, చూడండి ఒకసారి. సో ఆ వరద ఎలా ఉంటుంది, ఆ ప్రవాహం ఎలా ఉంటుందంటే తోసుకొని పోతుంది. సో ఈ భక్తుని జీవితంలో ఆ వరద ఎవరంటే, భక్తిహీనులు వరద పొర్లు వలె, ఆ రీతిగా నా చుట్టూ ఉండే దైవ వ్యతిరేకులు కానీ శత్రువులు కానీ వరద పొర్లు వలె నన్ను తోసివేయటానికి, నశింపచేయటానికి, నా చుట్టూ నన్ను బలవంతం చేస్తుండగా, తోసివేస్తుండగా, ఈ భక్తుని అనుభవానికి ఒక మనం లిటరల్ ఎగ్జాంపుల్గా మనం భావించవలసి వస్తుంది. ఒక క్లెఫ్ట్, ఒక పర్వత శిఖరమున మనము నిలబడి ఉన్నప్పుడు, ఆ శిఖరపు అంచున మనం నిలబడ్డప్పుడు, ఆ శత్రులు అందరూ కలిసి నన్ను ఆ శిఖరంలోంచి కిందికి తోయడానికి ప్రయత్నం చేస్తుంటే, తోస్తూ ఉంటే, నా ముందు ఎవరూ లేరు, కింద పడిపోవాలి కానీ పడ్డం లేదు. నేను ఆ శిఖరాగ్రమున నేను నిలబడి ఉన్నాను. నా వెనక ఆ భక్తిహీనులు కొన్ని వందల మంది నన్ను కిందకు తోయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ నేను కింద పడడం లేదు. కారణం ఏంటంటే, ఒక అదృశ్య శక్తి ఆ వందల వేల మంది ఆ శత్రువుల కన్నా గొప్ప శక్తి గల దేవుడు తన చేతిని అడ్డుపెట్టాడు. కాబట్టి వారు నన్ను తోస్తూ ఉంటే, కొన్ని వేల మంది వచ్చి నన్ను ఆ కొండ శిఖరం నుంచి కిందకు తోయడానికి ప్రయత్నం చేస్తుంటే, ఆ దేవుని శక్తి, దేవుని హస్తము, ఆ అదృశ్య హస్తము నన్ను ఆపుతుంది. కింద పడకుండా, లోయలో పడకుండా, పడిపోకుండా. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. ఇక మరణమే శరణ్యం అనే భావన మధ్య నేను కొనసాగుతుండగా, నా దేవుని కృపాహస్తము నన్ను కాపాడింది.
నేను ఆసములో ప్రార్థన చేశాను. ప్రార్థనే నా ఆయుధం, నా సాధనం, నా బలం, నా విశ్వాసం. ప్రార్థించిన ప్రతిసారి నాకు అందుబాటులో ఉండే నా దేవుడు ఇటువంటి భయంకరమైన శ్రమలో తన హస్తాన్ని చాచి నన్ను కింద పడవేయటానికి ప్రపంచమంతా ప్రయత్నం చేస్తున్న ప్రభువు నన్ను కాపాడుతున్నాడు. అది ఆనాడు దావీదు మాత్రమే కాదు, ఈనాడు మన జీవితాలు కూడా ఆ మారని మార్పులేని దేవుడు మనల్ని కూడా అదే రీతిగా కాపాడుతున్నాడు. మరి స్తుతి చెల్లించమా? కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా. వాట్ ఎ బ్యూటిఫుల్ బిగినింగ్ అండి. లెట్స్ థ్యాంక్ గాడ్ బట్ వాట్ ఎవర్ హీ ఈజ్ టు మీ అండ్ టు యూ. నీకు నాకు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ నిరంతరము ఆయన కాపరత్వంలో కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న దీవెనకరమైన శుభవర్తమానాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఎంతో శ్రద్ధ తీరుస్తున్నారు, ఊరట చెందింప చేస్తున్నారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ నీ దీవెన కృమ్మరింపచేయండి, మా విశ్వాసాన్ని పెంపొందింపచేయండి. నీ ఉన్నావన్న ఎరుక నిత్యము మా హృదయాల్లో ఉండునట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనది కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక.